అంత ఒళ్ళు అలవగొట్టుకుని ఎందుకు చేశారు? ఇప్పుడు నేను ఎలాంటి దాన్ని అంటే తెల్లనివన్నీ నీళ్ళు పాలు, నల్లనివన్నీ నీళ్ళు అలాగా బాబుగారు చెప్పారు. ఇప్పుడు నేను ఎవరైనా తోక పట్టుకొని నేను వెళ్తే బాబుగారు తప్పులేదు, ఎవరో తీసుకెళ్ళారు. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే నాకు చెప్పినప్పుడు దాంట్లో మనకి ఇంకో ఆలోచన రాదు కదండి. వి ట్రస్ట్ ద ప్రెసిడెంట్, ఈజ్ ద ప్రెసిడెంట్. కానీ మోసం చేసినట్టే అయితే మీకు మోసం కంటే దారుణం. మీరు అడిగారా నిలదీసి? చాలా అయ్యాయి అండి, చాలా అయ్యాయి. ఏమని చెప్పారు? మీకు తెలుసు కదమ్మా పాలిటిక్స్లో కొన్ని ఈక్వేషన్స్ వల్ల చాలా అవ్వడము. ఇంకా నాకు బాధ ఎక్కడ వస్తుంది అంటే పిల్లల్ని వదిలేసి మీరు ఎర్నింగ్స్ లేదు, మూవీస్ వదిలేశాను, ఇల్లు వదిలేశాను, ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదు, ఇల్లు ఏమవుతుందో తెలీదు, తిన్నారా లేదో తెలీదు, ఎలా ఉన్నారో తెలీదు. వాళ్ళ ఫోన్లో కూడా మాట్లాడేదాన్ని కాదు. ఏదో పిచ్చిగా నాకు ఎలాగైనా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ రావాలి అని, దాంట్లో నేను ఒక మంచి ఎమ్మెల్యే అవ్వాలి, ఒక మినిస్టర్ అవ్వాలి. నేనేమనుకున్నానంటే వైజాగ్ సౌత్ మన ఉమ్మడి రాష్ట్రాలకి, అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రాలకి రోల్ మోడల్ చేయాలనుకున్నానండి. అంత తీర్చిదిద్దుదాం అనుకున్నాను, అంత బాగా పనిచేద్దాం అనుకున్నాను. 24 గంటలు ప్రజల్లోనే ఉండి అసలు అక్కడ కష్టం అంటే ఏంటో తెలియకుండా, అంటే చాలా ఇప్పుడు సింగపూర్లో నేను 13 years ఉన్నాను, చెన్నైలో చిన్నప్పటి నుంచి ఉన్నాను. సో నాకు తెలుసు ఇప్పుడు మనం ఏం చేయాలంటే వరల్డ్ వైడ్గా వాట్ ఈస్ ద బెస్ట్ అనేది తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే యూ విల్ బికమ్ ఎ బెస్ట్ లీడర్. ప్రతి ఒక్కళ్ళు షుడ్ నాట్ డూయింగ్ ద సేమ్ థింగ్, డూ సంథింగ్ డిఫరెంట్. ఒక సామాన్యుడు బ్రతకడానికి మనం ఎప్పుడూ కూడా ముందుండాలి. సామాన్యుడు బ్రతకడానికి లేని పరిస్థితుల్లో వై వీ నీడ్ ఏ లీడర్స్. ఏదో చేయాలనుకున్నా, ఎంతో చేయాలనుకున్నాను, చాలా చేయాలనుకున్నాను నేను. అది ఎలా అయిపోయిందంటే ఇంత హోమంలోని ఇన్ని నీళ్లు పోసేస్తే ఏమైపోతుందో అలా అయిపోయిందండి నాకు. నన్ను కనుక నిజంగా ఆయన ఎంకరేజ్ చేయండి, ఐ గాట్ సో మెనీ ఐడియాస్. ఎన్నోసార్లు ఆయనకి నేను పర్సనల్గా సార్ ఇలా జరుగుతుంది, మీరు ఇలా చెయ్యండి, నేను చెప్పిన రోజులు ఉన్నాయి స్వప్న గారు, నేను చెప్పిన రోజులు ఉన్నాయి. అయితే మిమ్మల్ని కరివేపాకులా వాడుకుని తీసి అయిపోయింది వాడుకుని పడేసారని ఒప్పుకుంటారా? అంతే 100% కాదండి. మీరు ఇవ్వాల్సినవన్నీ, మీరు తీసుకురావాల్సినవన్నీ పార్టీకి తీసుకొచ్చి మీ ప్రచారం చేసి సిన్సియర్ హార్డ్ వర్క్ తీసేసి మీకు ప్రామిస్ చేసిన టికెట్ ఇవ్వలేదు, డబ్బులు పోయాయి, టైం పోయింది, విలువైన సమయం. అవన్నీ కంటే మనోవేదన అండి. ఎంత హర్ట్ అయ్యాను అనేది మీరు డబ్బులు కష్టం వదిలేయండి. పోనీ నేను అట్లీస్ట్ ఒక స్కూల్కి వెళ్ళి రాజకీయం ఏంటని నేర్చుకున్నానని అలా వదిలేయండి ఒక పక్కన. రాజకీయం అంటే ఏంటో తెలుసుకున్నాను కదా, ఎవరు మంచి ఎవరు చెడు, ఎన్ని విధాల నన్ను ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బందులన్నీ నేను ఎమ్మెల్యేలు ఎంపీలు ఆడ మగ తేడా లేకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ మై ఫోకస్ పార్టీ బాగుండాలి. ఎక్కడ నన్ను మహిళా సాధికారత 7 మంది ఎమ్మెల్యేల్లో నన్ను ఒకదానిగా చేర్చినందుకు ఓపెన్గా మీటింగ్లో ఈ మహిళా ఎమ్మెల్యేలు మైక్ పట్టుకొని ఈ సినిమా నటి మాకు అక్కర్లేదు, ఎందుకండి అలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే వెళ్తే 500 మంది వస్తారు, 1000 మందికి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. నేను వెళ్ళినప్పుడు మీకు 20,000 మంది వస్తున్నారు కదా. అవును, నేను వెళ్ళి నిలబడ్డాను అంటే ఇప్పుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు 12కి వస్తున్నారు అని అంటే నేను 10కి వెళ్తాను. 10కి వెళ్ళి ఐ విల్ స్టార్ట్ టాకింగ్, ఐ విల్ టాక్ స్పీకింగ్. బై ద టైమ్
ఎవరు మీరు లారీల్లో తేవక్కర్లేదు, బొట్లు పెట్టి పిలవక్కర్లేదు. 10కి నేను మొదలుపెట్టండి, ఆయన వచ్చేటప్పటికి ఐ గ్యాదర్డ్ ఇన్ వనపర్తి 25,000 పీపుల్ అండి. ఐ విల్ ఛాలెంజ్ యూ దాట్. బట్ అంత చేసిన మీకు ఎందుకు అన్యాయం? I will challenge you that. Yeah. This is openly, I will challenge you that. When we went, it was 5,000 and 5,000 అని చెప్పి ఒక హాల్లో పెడితే వనపర్తిలో 5,000 అంటే నేను వస్తున్నానని వాళ్ళు యాడ్ ఇస్తే it became 10,000. Then police people said you cannot have there. We went and did where ఒక మిల్లు ఓపెన్ గ్రౌండ్కి వెళ్తే 25,000 more people. Till I'm holding all my speeches. అన్నీ నేను మీకు చూపిస్తాను. ఓపెన్గా కూడా ఓకే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాకు థ్యాంక్ యూ అమ్మా అని చెప్పారు, అన్నీ ఒప్పుకుంటాను నేను. బట్ అంత పని చేసిన వాళ్ళని ఎలా చెప్పండి మీరు? రాజకీయాలే విరక్తి వచ్చేలాగా అయిపోయింది కదా, ఎవరిని నమ్మాలి? ఆ మధ్య చాలా వెక్కి వెక్కి ఏడిచారు మీరు, గుర్తు నాకు. అండ్ మధ్యలో కూడా కదిలిచ్చినప్పుడు మీరు ఏడిచేసేవారు. విరక్తి ఇన్సైడ్ హర్ట్, బిట్రేయల్ లాగా. చాలా బిట్రేయల్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం అడుక్కోలేదు, నేను మీ దగ్గరికి నేనుగా రాలేదు, తప్పు నాదైతే నేను అనుకుంటాను, నేను వద్దు అన్నాను. ఆయన ఏమన్నారు? ఒక మహిళ, ఒక సెలబ్రిటీ అండ్ వైశ్య కమ్యూనిటీ, నాకు ఇవి 3 కలిసి వస్తాయి, మీకు ఒక్కళ్ళకి ఇస్తే అన్నారు. ఎన్ని వైశ్య కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టానో తెలుసా అండి మీకు? వేల కొలది నేను వైశ్య కమ్యూనిటీ మీటింగ్స్ పెట్టానండి. కరెంట్ లేని చోట కూడా నేను కళ్యాణ మండపంలో మైక్ లేకుండా, గొంతు ఆరిగిపోయేలాగా, ఫ్యాన్ కూడా లేకుండా నేను మాట్లాడాను. ఎలా ఉంటుంది ఆలోచించండి, ఎలా ఉంటుంది?